జనని మేడం. సార్ నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు సార్. నేను జాయిన్ అయ్యి 6 మంత్స్ అవుతుంది సార్. అంతకుముందు జర్నీ ఏం నేను మాట్లాడదలుచుకోలేదు సార్. ఎందుకంటే ఈ 6 మంత్స్ నుంచే నా అసలైన జర్నీ అనేది స్టార్ట్ అయిందని నేను అనుకుంటాను సార్. నేను స్టార్టింగ్‌లో అనుకునేదాన్ని సార్, ఒక్క వీక్ అన్నా ప్రాఫిటబుల్‌గా క్లోజ్ చేస్తే ఎంత బాగుండు అని అయితే అనుకునేదాన్ని సార్. అక్కడి నుంచి ప్రతి ఒక్క ట్రేడర్‌కి అది కల సార్. ఎండ్ ఆఫ్ ద మంత్ అనేది ప్రాఫిట్‌లో క్లోజ్ చేయాలి అని. అలా క్లోజ్ చేస్తేనే వాళ్ళు ట్రేడర్ అనిపించుకుంటారు సార్. నేను స్టార్టింగ్‌లో నేను చేసే చిన్న చిన్న తప్పులు కూడా మీరు ఎంత నాకు మీ జూమ్‌లో మీట్ తీసుకొని నాకు ప్రతి ఒక్క డౌట్ క్లియర్ చేశారు సార్. అలాగే ఎప్పుడైతే మన స్కాల్పింగ్ కోర్స్‌లో నేను జాయిన్ అయ్యానో, అది నాకు మా మార్చ్‌లో అయినట్టుంది సార్ కోర్సు. అదే మన స్కాల్పింగ్ క్లాసెస్ అనేవి. నేను ఏప్రిల్‌లో స్టార్ట్ చేశాను సార్. ఎండ్ ఆఫ్ ద మంత్ అనేది ప్రాఫిట్‌లో క్లోజ్ చేశాను సార్ నేను. ఆ మంత్ అనేది ఆల్ గ్రీన్ సార్. లాస్ట్ 29th అది నా తప్పు వల్లే ఆ లాస్ జరిగింది సార్. అది ఎందుకంటే నేను చేసిన తప్పు కాబట్టి బాగా గుర్తుపెట్టుకున్నాను సార్. ఎండ్ ఆఫ్ ద మంత్ అనేది ప్రాఫిటబుల్ గా క్లోజ్ చేశాను సార్. ఈ క్రెడిట్ అంతా మీకే సార్. అంత స్కాల్పింగ్ కోర్స్ వల్లే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది సార్. ఎండ్ ఆఫ్ ద మంత్ ప్రాఫిటబుల్ గా క్లోజ్ చేశాను. ఇంకేం మాటలా చెప్పక్కర్లేదు సార్. అది ఎంత వర్క్ అవుతుంది, మీరు ఎంత కేర్ తీసుకుని ఎంత జాగ్రత్త తీసుకుని వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని ఎంత ఓపిక్గా మాకు వచ్చే చిన్న చిన్న సిల్లీ డౌట్స్ కూడా ఎంత ఓపిక్గా క్లియర్ చేసి ఉంటే ఈ రోజు ఇంత సక్సెస్ వచ్చింది అనేది ఇంత తక్కువ టైంలో అది మాటల్లో చెప్పేది కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ప్రతి మంత్లో కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నారు. మీ ట్రేడ్ డైరీ అనేది నేను గ్రూప్లో పోస్ట్ చేసుకోవచ్చా, వీడియోలో పోస్ట్ చేయొచ్చా? చేయండి సార్, చేయండి. థ్యాంక్ యూ మేడం. మీరు ఎండ్ ఆఫ్ ద మంత్ ప్రతి ఒక్కరు కూడా గ్రీన్లో క్లోజ్ అవ్వడం. యాక్చువల్లీ ఒక రోజు లాస్ వస్తుంది, ఒక రోజు ప్రాఫిట్ వస్తుంది. సక్సెస్ రేట్ అనేది మనం స్ట్రాటజీని బిలీవ్ చేసినప్పుడు, ప్రాక్టీస్ చేసినప్పుడు, సక్సెస్ రేట్ పెంచుకున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద మంత్ ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, మన స్ట్రాటజీ అని చెప్పాలో దాన్ని ఏమని చెప్పాలో తెలియదు సార్ నాకు. స్ట్రాటజీ అన్న చాలా చిన్న సార్ దాన్ని యూజ్ చేయడం. స్టాప్ లాస్ అనేది చాలా చిన్నది ఉంటుంది సార్. మనకి రివార్డ్ వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది సార్. ఫస్ట్ నా ప్రతిరోజు నా కంగారు వల్ల దేని వల్ల నాకు తెలియదు కానీ ఒక 200-300 స్టాప్ లాస్ అయ్యేది సార్. నేను సెన్సెక్స్ లో చేశాను సార్. నా దగ్గర 8,000 అంటే 8,000 క్యాపిటల్ యూజ్ చేసి నేను చేశాను సార్. అది ఆ ట్రేడ్స్ అనేవి అయితే 200-300 లాస్ వచ్చేది సార్. వెంటనే అది కవర్ అయ్యి నాకు 1,800-900 ప్రాఫిట్ లో క్లోజ్ చేసేదాన్ని సార్. అంటే ఎంత అది చిన్న స్టాప్ లాస్ పెద్ద ప్రాఫిట్. దాని స్టాప్ లాస్ స్ట్రెంత్ ఏంటో, నాకు చిన్న స్టాప్ లాస్ స్ట్రెంత్ ఏంటో అనేది తెలిసింది కూడా ఈ స్ట్రాటజీ వల్లే సార్. చిన్న స్టాప్ లాస్ 300 అలా, కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్ లోనే క్లోజ్ చేసేదాన్ని సార్. ఎండ్ ఆఫ్ ద మంత్ కూడా ప్రాఫిట్ లోనే క్లోజ్ చేశాను సార్. వీక్ చేసి ఉంటే ఒక వీక్ చేస్తే చాలు అనుకున్న స్టేజ్ నుంచి మంత్ లో ప్రాఫిటబుల్ గా క్లోజ్ చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీదైతే నేను స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తాను, మిగిలిన స్టూడెంట్స్ అంతా కూడా చేయొచ్చు. ఇన్స్టిట్యూషన్లో పర్టికులర్గా వీళ్ళే నేర్చుకోవాలని ఉంటుందా, ఎవరైనా నేర్చుకోవచ్చా? ఎవరైనా నేర్చుకోవచ్చు సార్. అది అంటే మీరు అంత కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ కానీ వర్డ్స్ కానీ ఏం యూజ్ చేయకుండా, నేను ఎవరిని తక్కువ చేయాలని కాదు సార్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కి కూడా అర్థమయ్యేలాగా టీచింగ్ స్టైల్ అనేది మీరు ఉంటుంది సార్. ఏదో కాంప్లికేట్ చేసేసి ట్రేడింగ్ అంటే భయం పుట్టించేసి ఆ టైప్ కాకుండా చాలా స్మూత్ గా ఫ్రెండ్లీగా ఏదైనా అర్థం కాకపోతే 1-2 సార్లు చెప్పడం. ఎప్పుడు కాల్ చేసినా అది ఎలాంటి డౌట్ అయినా రియాక్ట్ అయ్యి కూల్ గా రియాక్ట్ అయ్యి చెప్పడం. ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది సార్. ఒక్క పర్టికులర్ పీపుల్ అనే కాదు, అందరికీ అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.